అప్పటికి ఇగో పొద్దుకాడ ప్లాస్టర్ వేస్తాడు, అది చెవుల దగ్గర ప్లాస్టర్ వేస్తాడు, వచ్చేటికి వేసారు, ఎగ్గొచ్చేస్తున్నారు వేసేసారు. సరే అని అప్పుడే వచ్చి చూసి కొడుకున్నాం, పిల్లలు చూపిస్తారు అమ్మలే పంపిస్తారు ఐసీలోకి. సరే అని ఇది వెళ్ళిందిగా ఆమె ఆ రోజు బాత్రూమ్కి వెళ్ళిందని నేను పంపించాడు, నువ్వు రామ్మ మందులు పక్క చూస్తే పిల్లలు ఎప్పుడే ఫోన్ చేసి ఇంటికి వచ్చి చెప్పులు వేసి అలా కొడుకున్నాం. అన్నం కొట్టల్లా పిల్లలు చచ్చిపోయాను నేనే ఎక్కా. ఏంటంటే ఉదయం ఉండదు అమ్మాయి చెట్లు అంటే ఏం లేదు నిజండి అమ్మకి ఉంది మాయ ఆంధ్ర హాస్పిటల్. అప్పటికి 3,60,000 అయిపోయింది. 8,000 మందులు రాశారు, అవి తేడా పెద్దామని. సరే రమ్మంటే మా ఆయన ఇచ్చా, మా సుమాయి ఫోన్ చేసిందంటే అన్నయ్య పిల్లడు చచ్చిపోయాడు నాకు తెలుసు, పిల్లోడికి బొడ్డు దగ్గర ప్లాస్టర్ వేస్తారు, చెవుల దగ్గర ప్లాస్టర్ వేస్తారు రాని అంటే ఇంక వెళ్ళామమ్మా మేమా ఆడి ఇంకా బతుకున్నాడు మందులు తెమ్మంటాడే ఇంక పిల్లలు చూపిస్తాను కదా నేనే కేసు పెడతాను కదా. పిల్లలు చూస్తే ఇంకా వెనక కాదు అలా పిల్లలు చచ్చిపోయాడు ఏ సమాధానం చెప్తానంటే అదే కాదు ఎక్కువ దాన్ని మార్కెట్ పెట్టుకున్నాక 2 నెలలు వచ్చింది, 2 నెలలు వచ్చింది. 3 నెలలు డబ్బులు కట్టి నేనే పెట్టి 5,000 దాసి వద్దన్నాను. వద్దంటే నేను ఎవరు లేరండి రేలొచ్చుంటుందని చెప్తే సరే రేల కొట్టలేదన్నాను. ఏంటన్నా రావట్లేదంటే నేను రాను అడుగులు పిలిచి ఇచ్చారండి కత్తిచ్చారు ఆ దెబ్బ నేను 10 రోజులు 4 రోజులు మాట్లాడు 10 రోజులు 5 రోజులు మాట్లాడు నేను నువ్వు రాందని రానని చెప్పాను. ఇంట్లో బాగా గడుపుతుంటే నేను మాట్లాడుతున్నాను అనేసాక ఈ కష్టం దగ్గర చాలా వాటర్ ఉండేది, ఆ వాటర్లో పనిచేసేది అమ్మ ఉండేది కాదు. పొద్దున్న 6 వెళ్తే సాయంత్రం 6 మా ఇంట్లో మా అమ్మని బతికి ఉండేది, మా మామ ఏం చేసినా 2 కళ్ళు చూసుకుంటూ ఉండేది. మరి లేడుగా అప్పటికే మీరు చచ్చిపోయింది ఉందే పిల్లలు చచ్చిపోయాక మామ చచ్చిపోయిందిగా. సరే అని స్టీల్ చెప్పం స్టీల్ చెప్పం తింటుంటే నేను అన్న మరి మా ఇంటికి రావచ్చురా మీ అమ్మ ఇట్లా అంది, నేను సరిగ్గా చూడలేదని మీ అమ్మ ఏమో ఇంట్లో మా ఇంట్లో